ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనుకొంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇందిరా ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాపించాయని అయితే సమాచారం అందుతుంది. అయితే కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం, మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉదయాన్నే ఇటువంటి వార్త వింటామనైతే ఎవరు అనుకొని ఉండరు. తెల్లవారితే కొద్దీ ఇప్పుడే అందుతున్నటువంటి సంచలనమైనట్టు పెద్ద బ్రేకింగ్గా ఇది మనం చూడవచ్చు. కానీ ఒకటైతే నిజము, ప్రాణాలు పోయాయి. 1, 2 కాదు, ఇప్పటికే 24 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా చిన్న టేకూరు ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఈరోజు తెల్లవారుజామున 3:30 జరిగినటువంటి ప్రమాదం. అంటే అప్పుడప్పుడే తెల్లవారుతుంది. అందరూ ఖచ్చితంగా అది డ్రైవర్ అయినా ఎవరైనా సరే నిద్రమతిలో కొంతైనా ఉంటారు. 2 డ్రైవర్లు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒక డ్రైవర్ నిద్రపోతున్నారు, ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తున్న సమయంలోనే ఎదురుగా వస్తున్నటువంటి అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఈ వోల్వా బస్సు ఏదైతే ఉందో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి ఏదైతే స్కూటర్ ఉంటుందో ఆ స్కూటర్ను ఢీ కొట్టడం ద్వారా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కూడా బస్సు లోపల ఎంతమంది ఉన్నారు అనేది చాలా కీలకం. మనకున్న సమాచారం ప్రకారం చూసుకొని 44 మంది బస్సు లోపలైతే ప్రయాణం చేస్తున్నారు. 44 మందిలో 20 మంది ఎవరైతే ఉన్నారో 20 మందికి సంబంధించి పూర్తిగా కూడా తప్పించుకున్నారు. అంటే వాళ్ళు ఉన్నటువంటి బస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను పగలగొట్టుకొని బయటకు అయితే వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో బస్సు లోపల ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒకరు ఉన్నారు. మరి మరొక డ్రైవర్ ఏమయ్యారు తెలియదు. ఇంకా ఇప్పుడు ఆచూకీ తెలియాల్సినటువంటి పర్సన్స్ ఎవరు ఉంటే 24 మంది. ఆ 24 మంది ఆచూకీ ఇప్పుడు తెలియాల్సి ఉంది. వెంటనే ఇప్పటికే మొత్తం యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగారు. బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉండగానే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటి ప్రమాదాలు తరచూ కూడా ఇదే హైవేలలో బెంగళూరు అదేవిధంగా హైదరాబాద్ హైవేలు అయితే తరచుగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో గతంలో కూడా మనం చూసుకుంటే మాత్రం ఒక పూర్తిగా కూడా ఒక బస్సు మొత్తం అంతా కూడా కాలిపోయింది. అందరూ కూడా సజీవ దహనమయ్యారు. ఇప్పుడు జరిగినటువంటి కల్లూరు దగ్గర జరిగినటువంటి చిన్న టేకూరు అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో పూర్తిగా కూడా బస్సు మొత్తం కూడా కాలిపోయింది. అంటే మొదట బస్సు ముందు భాగం ఏదైతే ఉంటుందో ఫస్ట్ ముందు భాగానికి ఢీకొన్న తర్వాత అక్కడ మంటలు చెలరేగాయి. అక్కడ మంటలు చెలరేగిన తర్వాత అలర్ట్ అయ్యారు అందరూ కూడా. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే బస్సు లోపల అది టైమింగ్ అంటే 3:30 అంటే ఆల్మోస్ట్ అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోతున్నటువంటి వారందరూ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాదం జరిగింది, ప్రమాదంలో బస్సు కాలిపోతుంది అని తెలుసుకునే లోపు తప్పించుకునే లోపే జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా ప్రాణ నష్టం అంతా కూడా జరిగిపోయింది. కానీ కొంతమంది అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయినటువంటి వాళ్ళలో 20 మంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా తప్పించేసుకొని బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మిగిలిన 24 మంది పరిస్థితి ఏంటి, వారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అందరూ కూడా 24 మంది వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మనం ఎక్కడొక్కడ కన్ఫర్మేషన్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి బస్సు నిన్న రాత్రి బయలుదేరిన తర్వాత లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన విదేశీ టూర్లో ఉన్నారు కాబట్టి ఆయన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసినప్పటికీ ఈ మొత్తం యంత్రాంగం అంతా కూడా బస్సుకు లోపల అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఆరా తీయడం జరుగుతుంది. మనకు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది చనిపోయారు. అంటే ప్రాణాలు లోపల ఉన్నటువంటి బస్సు లోపల ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాణాలు అయితే కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం మనం కూడా ఆరా తీస్తున్నాము. ఎవరెవరు లోపల ప్రయాణించినటువంటి వారి డీటెయిల్స్ ఏంటి అనే దానికి సంబంధించినట్టు పైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. తప్పించుకున్న వారు ఉన్నారు. ఇక్కడ బస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళలో తప్పించుకున్నటువంటి వారు 20 మంది వరకు ఉన్నారు. కాబట్టి ఆ 20 మంది డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో అయితే బయటికి రాబోతున్నాయి. కానీ ఎవరైతే బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ ఢీకొనడం ద్వారానే అంటే బస్సు ఇలా వెళ్తుంది అంటే చాలా ఫాస్ట్గా హైవే మీకు తెలుసు కర్నూలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటటువంటి హైవే ఏదైతే ఉంటుందో అది చాలా వేగంగా చాలా అంటే స్పేసియస్గా ఉంటుంది. పూర్తిగా కూడా అది
వెళ్ళడానికి రావడానికి ఎర్లీ మార్నింగ్ టైంలో చూసుకుంటే మాత్రం రద్దీ అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. అందులోనే ఇది ఓల్వా బస్సు కాబట్టి చాలా వేగంగానే వెళ్తుంది. అలా వేగంగా వెళ్తున్నటువంటి ఆ బస్సుకు అక్కడే ఉన్నటువంటి ఏదైతే ఒక స్కూటీ ఉంటుందో, టూ వీలర్ ఉంటుందో, ఆ టూ వీలర్ వచ్చేసి బస్సు కింది భాగం వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలా వెళ్ళినటువంటి ఆ మొత్తం ప్రమాదంలోనే ఇది జరిగింది. ఈ మొత్తం ఇంత స్థాయిలో ఈ ప్రమాదం జరగడానికి జస్ట్ ఆ బైక్ వచ్చేసి బస్సు కిందికి వెళ్ళిపోవడం ద్వారానే ఈ ప్రమాదం అంతా కూడా జరిగింది అనేది ఒక ప్రాథమిక అంచనా. కన్ఫర్మేషన్ చేయబడడానికి అధికారులు ఉన్నారు. జరిగింది ఇది, కన్ఫర్మేషన్ అయితే పోలీసులు చేయబోతున్నారు. అలా వెళ్ళిన ద్వారా అంటే బస్సు కిందికి ఒక్కసారిగా టూ వీలర్ అనేది వెళ్ళిపోవడంతో బస్సుకి రోడ్డుకి మధ్యలో టూ వీలర్ అంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఒక బస్సుకు ఉంటుంది కదా, ఆ బస్సుకి అదేవిధంగా రోడ్డుకి మధ్యలో టూ వీలర్ అనేది అలా ఉండిపోవడం ద్వారా ఒక ర్యాపిడ్ అంటే పూర్తిగా కూడా ఒక ర్యాపిడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బస్సు అనేది వేగంగా ఉంటుంది. అంత ర్యాపిడ్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే మంటలు అనేవి వ్యాపిస్తాయి. ఆ టూ వీలర్ నుంచి ఆ టూ వీలర్కి రోడ్డుకి మధ్యలో అది ర్యాపిడ్ అవ్వడం వల్ల మంటలు అనేది ఒక్కసారిగా వ్యాపిస్తాయి. అలా వ్యాపించినప్పుడు ఏమవుతుంది, ఇక బస్సు లోపల ఆల్రెడీ అది ఓల్వా బస్సు కాబట్టి అక్కడ డీజిల్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ డీజిల్ ట్యాంకులు కూడా అక్కడే ఉంటాయి. మరి ఆ డీజిల్ ట్యాంకులు అక్కడ ఉండడం ద్వారా ఒక్కసారిగా మంటలు అనేవి అక్కడికి వెళ్ళడము, అలా వెళ్ళిన తర్వాత బస్సు ముందు భాగం ఏదైతే ఉందో అక్కడ మంటలు ఒక్కసారిగా ఫైర్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను మరి అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత బస్సు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కానీ చాలా వేగంగా అంటే ఆల్మోస్ట్ ఎంత ఫాస్ట్గా బస్సు లోపలికి మంటలు వచ్చాయనుకుంటే ఆ ర్యాపిడ్కి మొత్తం దానికి జరిగినటువంటి ర్యాపిడ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల వచ్చినటువంటి మంటలకి వేగంగానే మంటలైతే బస్సు లోపలికి వచ్చేసాయి. లోపలికి వచ్చిన తర్వాత అలర్ట్ అయ్యారు. కొంతమంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయినటువంటి ప్రయాణికులందరూ కూడా తప్పించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టుకొని వెంటనే అక్కడ లోపల నుంచి 20 మంది వరకు కూడా బయటికి అయితే వచ్చేసారు. మిగిలినటువంటి 24 మంది వాళ్ళు అందరూ కూడా ఇంకా గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా తప్పించుకోలేని పరిస్థితిలో లోపలే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మనకు కొంతమంది అంటే ఇప్పటి వరకు కూడా ఈ లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే కాకుండా తప్పించుకున్నటువంటి వారందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కర్నూలుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆరా తీయడం జరుగుతుంది. మృతులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నప్పటికీ కానీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అందులో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. మరి కొంతమంది కొంచెం తీవ్రంగానే గాయపడ్డారు. 24 మంది ఆచూకీ అయితే తెలియనట్టుగా మనకి ఇప్పుడే పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. DD09N9490 బస్సు ఏదైతే ఉందో దానికి ఆ బస్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి. అండ్ మోర్ ఓవర్ కల్లూరు చిన్నటేకూరు ఏదైతే ఉందో అక్కడ వచ్చేసరికి ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు ఇప్పుడే మొత్తం ప్రాథమిక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో రాశారు. ఈ బస్ అంతా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తుంది. అలా వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా రెడీ చేసుకున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ చేస్తుంది. నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామ్రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా బస్సు లోపల నుంచి తప్పించుకున్నటువంటి వారుగా ఇప్పటికే గుర్తించారు. వారందరినీ కూడా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం సీఎస్తో పాటు అధికారులందరూ కూడా ఇప్పటికే గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా కూడా రంగంలోకి దిగి ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి క్షతగాత్రులకు అవసరమైనటువంటి చికిత్స అందిస్తున్నప్పటికీ కానీ ప్రమాదం అనేది చాలా అత్యంత భయంకరమైనది. ఈరోజు 3:30 అంటే ఆల్మోస్ట్ కొన్ని గంటల క్రితమే జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి FSL టీం ఎవరైతే ఉంటారో ఫోరెన్సిక్ ల్యాబ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఆ ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది, మొదట ప్రమాదం ఎలా సంభవించింది అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా వివరాలు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ ఎస్పీ అంటే కర్నూలుకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా విక్రాంత్ పాటిల్ ఎవరైతే ఉన్నారో విక్రాంత్ పాటిల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పుడే పూర్తి కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కూడా ఆరా తీస్తున్నాం. ఇప్పుడైతే మేమేం చెప్పలేము. కానీ ప్రమాదానికి సంబంధించి కొంత
కీలకమైనటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఆయన కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆయన పూర్తిగా కూడా రంగంలోకి దిగారు. ఎఫ్ఎస్ఎల్ను రంగంలోకి దిప్పి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆరాదీయడం జరిగింది. కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఈ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించి బస్సు లోపమా లేకపోతే బస్సును ఏదైనా ఢీకొనడం వల్ల జరిగినటువంటి ప్రమాదమా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. బస్సులో ఏదైతే కావేరీ ట్రావెల్స్ ఉందో ఆ కావేరీ ట్రావెల్స్ వెళ్తూ ఉంటే ఒకసారిగా మంటలు సంభవించాయా లేకపోతే బస్సుకు ఏదైనా టూ వీలర్ ఢీకొని ప్రమాదం సంభవించిందంటే మనకు అంటే ప్రాథమికంగా ఉన్న సమాచారము ఒక టూ వీలర్ ఢీకొంది, అలా దాని ద్వారానే మొదట బస్సుకు సంబంధించినటువంటి ముందు భాగంలో అంతా కూడా మంటలు చెలరేగాయి అని చెప్తున్నప్పటికీ కానీ ఒక కన్ఫర్మేషన్ పోలీసులు అతి త్వరలోనే ఇవ్వబోతున్నారు. అయితే బయటపడినటువంటి ప్రయాణికులు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మేమంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ కూడా మనం చూడొచ్చు. మొదట బస్సుకు సంబంధించి మేమంతా కూడా నిద్రపోతున్నాము, బస్సు వెళ్తూనే ఉంది, ఇది వెళ్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది వాళ్ళు బస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళు అక్కడ చెప్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం చూస్తే చాలా వేగంగానే మేము అక్కడి నుంచి అలర్ట్ అయ్యాము, లోపల నుంచి తప్పించుకునే ప్రయత్నం చాలా వరకు కూడా చేసాం, కానీ బస్సు ముందు భాగం నుంచి వెళ్ళలేకపోయాము. అందుకోసం అనేసి మేము అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ద్వారా మేమంతా కూడా బయటకు వచ్చాము అని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి సమయం వాళ్ళైతే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎస్పీ కూడా విక్రాంత్ పాటిల్ అయితే ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకుని కొందరు బయటపడ్డారు, అదేవిధంగా కొంతమంది బయటపడ్డారు, మరికొంతమంది బయటికి రాలేకపోయారు. అన్మోర్ ఓవర్ మంటలో బస్సులో ఉన్న వారికి కొంత తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే మొదట రెండో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాము అని అయితే ఇప్పటికే విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. బస్సు లోపల ఉన్నటువంటి సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. మొదటి డ్రైవర్ ఈ వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది, అతని పరిస్థితి ఏంటి అనేది తెలియదు. అతన్ని చూసుకుంటే మాత్రం ఏదైతే బస్సు లోపల ఉన్నటువంటి సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నట్టు సమాచారం ప్రకారం అతన్ని విచారిస్తున్నాము, అతను చెప్పాల్సినటువంటి డీటెయిల్స్ ప్రకారం అయితే చూస్తున్నామని అయితే విచారణ చేస్తున్నామైతే చెప్పడం జరుగుతుంది. అన్మోర్ ఓవర్ ఇక్కడ ఒకటి ప్రమాదానికి సంబంధించి మెయిన్గా బస్సుల క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా కీలకం. ఇక్కడ మనం చూసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించి బస్సు లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారి డీటెయిల్స్ అంటే ఎవరున్నారు, బస్సు లోపల ఎంతమంది ఉన్నారు అనే వివరాలు చూసుకుంటే మాత్రం 44 మంది బస్సు లోపల ఇంక్లూడింగ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్లతో కలుపుకొని మొత్తం 44 మంది బస్సు లోపలైతే ఉన్నారు. మరి ఆ 44 మంది వారిలో 20 మంది బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. అలా తప్పించుకునేటటువంటి క్రమంలోనే మొత్తం అందరూ కూడా బస్సు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా సిచ్యువేషన్ అంటే అక్కడ ఒకరినొకరు ఒక ఫ్లోటింగ్ అనేది అంటే బస్సు లోపల ప్రమాదం సంభవించడంతో ఇంకా అందరూ కూడా ఒకసారిగా ఫ్లోటింగ్ అనేది పెరగడంతో ఇంకా ఎటు వెళ్ళలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు నోరు తెరిచి ఇలా జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి కారణం ఇది అనేది చెబితే తప్ప ఏం జరిగింది బిహైండ్ ఈ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది అనేది అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పలేము. ఏం జరిగిందో కూడా కన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఒకటైతే నిజము, ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లోపల 44 మంది ఉన్నారు. 44 మంది ఎవరైతే ఉన్నారో ఈ 44 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో వచ్చినటువంటి వాళ్ళలో 20 మంది తప్పించుకున్నారు, 24 మంది ఆచూకీ అయితే బయటికి రాలేదు. మిగిలినటువంటి వారందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ చనిపోయారు అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఆ చనిపోయినటువంటి వారి వివరాలు కూడా మరి కాసేపట్లోనే మనం చెప్పబోతున్నాము. తప్పించుకున్నటువంటి వారి వివరాలు అయితే ఇంతకుముందే మనం చెప్పాము. ఈ మొత్తం ప్రమాదం సంబంధించి 20 మంది ఎవరైతే ఉన్నారో లోపల నుంచి తప్పించుకున్నారో అందులో సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ డ్రైవర్ కూడా వెంటనే బస్సు లోపల నుంచి తన క్యాబిన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి దూకి వేయడంతో ప్రాణాల నుంచి అయితే బయటపడ్డాడు. ఇప్పటి వరకు 20 మందికి పైగా మృతి చెందినట్టుగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. 20 మంది మృతి చెందినట్టుగా కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోవడంతో ఈ 20 మంది
ఇప్పటి వరకు ఇంకా తప్పించుకోలేక లోపలే చిక్కుకొని చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ 24 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. 20 మంది ఆచూకీ అయితే లభించింది, అందులో ఎటువంటి డౌటు లేదు. బస్సు నెంబర్ DD09N9409 ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించినటువంటి దానిలో ఎవరెవరు వెళ్ళారు, ఆ బస్సుకు సంబంధించి ఎవరెవరు హైదరాబాద్ టు బెంగళూరు టికెట్స్ బుక్ చేసుకున్నారు అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడిప్పుడే పేర్లు బయట పెడితే బాగా, అంటే వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కాబట్టి చూడాలి. ఆ బస్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మరి కాసేపట్లోనే పోలీసులు అయితే ఒక నెంబర్ ఇవ్వబోతున్నారు. నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామ్రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బస్సులో నుంచి తప్పించుకుని, అంటే బస్సు లోపల నుంచి బయటికి దూకి తప్పించుకున్నటువంటి వారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు. బస్సు లోపల నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సులో నుంచి బయటికి దూకైతే తప్పించుకున్నారు. సిఎస్తో పాటు అధికారులు అందరితో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి మాట్లాడినప్పటికీ వాళ్ళందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ మెయిన్ ఒకటి దివాళీ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఈ దివాళీ హాలిడేస్ తర్వాత మొత్తం వస్తున్నటువంటి సిచ్యువేషన్, వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషను, అలా జరిగినటువంటి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ చాలా బాధాకరమైనటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదం అయితే అత్యంత బాధాకరమైనటువంటిది వార్త. ఉదయాన్నే, అంటే ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 3:30 ఫుల్ ప్రయాణికులతో వెళ్తున్నటువంటి వోల్వా బస్సు, కావేరీ వోల్వా బస్సు ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు మాత్రము తెల్లవారుజామున చనిపోవడం అనేది, తెల్లవారుజామున ప్రమాదం గురవడం, అందులో 24 మంది ఆచూకీ లేకపోవడం, అందులో 20 మంది ఆల్మోస్ట్ చనిపోయినట్టుగా కన్ఫర్మేషన్ అవుతుంది. మరో 4 పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఇదొక ఎలా చెప్పాలంటే పూర్తిగా కూడా ఇంకా కుటుంబ సభ్యుల్లో ఇక ఇంటికి వచ్చేస్తారు, ఇంట్లోనే ఉంటారు కుటుంబ సభ్యులతో. ఈరోజు ఈ పాటికల్లా ఈ టైం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ వార్త ఏదైతే చెప్తున్నామో చెప్తున్నటువంటి ఈ వార్త సమయంలో వాళ్ళందరూ కూడా గమ్యస్థానాలకు చేరుకొని కుటుంబ సభ్యులతో కూడా గడిపేవారు. అలా గడిపాల్సిన వారు ఇక లేరు, అలా గడపాల్సినటువంటి వారు చనిపోయారు. అలా కుటుంబ సభ్యులతో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగాల్సినటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా స్పెండ్ చేయాల్సినటువంటి వాళ్ళు లేరు. ఇక ఆ కుటుంబ సభ్యులు ఉదయానికల్లా వస్తారు, మార్నింగ్ వరకు వచ్చి మాతో పాటు ఉంటారు అని ఎంతో 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 ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశ కాస్త ఇప్పుడు కన్నీరుగా మారిపోయింది. ఇక ఎవరు దీనికి సంబంధించి ఏం చెప్పినా కానీ ఎంత చూసినా కానీ ఇంకా తీరని లోటు. ఎందుకంటే రాత్రి బయలుదేరేటప్పుడు తెల్లవారేసరికల్లా ఇంటి దగ్గరికి వచ్చేస్తాము, తెల్లవారేసరికల్లా మీ వద్ద ఉంటాము అని చెప్పినటువంటి వారు ఆ తెల్లవారేసరికల్లా ఇలా చనిపోయారు. ఇదే తెల్లవారేసరికల్లా వీళ్ళందరూ కూడా ఇక తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయారు. ఒకే ఒక్క ప్రయాణం రాత్రి మొదలైనటువంటి ఈ ప్రయాణం తెల్లవారుజామున 3:30 ముగిసింది. 3:30 ఇంతమంది ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకు ఎలా చెప్పినా కానీ ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ఎంత ఉన్నా కానీ యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం, ఇది సర్వసాధారణంగా చెప్పేటటువంటి మాటలే. కానీ ప్రమాదంలో ఇప్పటివరకు ఈ ప్రమాదం సంబంధించి 24 మంది, అంటే కన్ఫర్మేషన్ మనం చెప్పలేం కానీ 24 మంది ఆచూకీ తెలియలేదు. అంటే ఆల్మోస్ట్ 24 మంది పరిస్థితి ఏంటి, 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా 4లో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సెకండ్ డ్రైవర్ కూడా చూడాలి. ఇక్కడ మెయిన్ ఒకటి, ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లోపల ఉన్నటువంటి వారు ఆర్తనాదాలు అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది చెప్తున్నారు. క్షణాల్లోనే మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది, పూర్తిగా బస్సు అంతా కూడా మంటలు వ్యాపించాయి. అంటే బస్సు కింది భాగం ఏదైతే ఉంటుందో ఆ బస్సు కింది భాగంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఇంకా ఎవరు తప్పించుకోలేని పరిస్థితి. అంటే చూడొచ్చు మనం కావేరీ ట్రావెల్స్ బస్సు లేకపోతే రైట్ మధు, మీరు లైవ్లోనే ఉండండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ని కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాష్ట్రం.